హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా. మానవ ఆరోగ్యాన్ని పెంపొందించే ప్రాచీన భారతీయ సాధన యోగా. శరీరంపై పట్టు సాధించడం కోసం యోగా అనే ప్రక్రియను ప్రాచీన కాలంలో తాంత్రికులు ప్రారంభించారు. ఈ యోగాసనాలు శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడమే గాక నిద్రలేమి, మానసిక ఒత్తిడి, జీవనశైలి సంబంధిత వ్యాధులను తగ్గించడంలో సహాయపడతాయి. ప్రాచీన గ్రంథాలు, పతంజలి యోగా సూత్రాలు మొదలైన పుస్తకాలు కూడా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే ప్రక్రియగా దీన్ని వివరిస్తాయి. దాచిపెట్టిన జ్ఞానం నిరుపయోగం కావడమే గాక ప్రజలను పీడించడానికి సాధనమవుతుంది అంటారు కొడవటి గంటి. ఆ కాలంలో అనేక వ్యాధులను నయం చేయడానికి యోగా ఉపయోగపడుతుందనే దురభిప్రాయం ఉండేది. అది కాస్త ఇప్పుడు జబ్బులు నయం చేయడానికి యోగాను మించింది లేనే లేదన్న ప్రచారంగా మారింది. కొన్ని రకాల జబ్బులకు వాకింగ్ వంటి వ్యాయామాన్ని డాక్టర్లు సూచిస్తున్నట్టుగానే యోగాని కూడా చూడాలి. శరీరంలోని కండరాల నొప్పులను నయం చేయగలదేమో కానీ యోగా వల్ల గుండె జబ్బుల వంటి వ్యాధులు కూడా నయమవుతాయన్న ప్రచారం అయితే నిజం కాదు. దానికి సంబంధిత వైద్యులను సంప్రదించాల్సిందే. శాస్త్రీయంగా రుజువు కాని, ఎట్టి పరిశోధనలు జరగని పాతకాలపు నాటు వైద్యాలు, నమ్మకాలు, ప్రకృతి వైద్యం, ప్రాణిక్ హీలింగ్, యోగా, ధ్యానం వంటి పేర్లతో ఇటీవల అనేకం ప్రచారంలోకి వస్తున్నాయి. క్రీస్తు పూర్వం 1వ శతాబ్దం నుంచి 4వ శతాబ్దం మధ్య సంకలనం చేయబడిన పతంజలి యోగా సూత్రాలు యోగా తత్వశాస్త్రానికి సంబంధించిన మొదటి గ్రంథంగా చెబుతారు. నాటి పతంజలి సూత్రాలను ఇప్పుడు పట్టుకొచ్చి నేటి పతంజలి పెద్ద వ్యాపారమే నడిపిస్తున్నాడు. రామ్దేవ్ బాబా యోగా సామ్రాజ్యం విలువ దాదాపుగా 4,000 కోట్ల పైమాటే. ఈ యోగా వ్యాపారానికి మీడియా పెద్ద ఎత్తున ప్రచారం ఇస్తోంది. ఇది విచ్చలవిడిగా వెలుస్తున్న యోగా కేంద్రాల వ్యాపారానికి దోహదపడుతోంది. ప్రాచీన కాలం నుంచి మన దేశానికి ఉన్న ప్రత్యేకతల్లోకి నేడు మతాన్ని చొప్పించే ప్రయత్నం ప్రతి సందర్భంలోనూ జరుగుతూ ఉండటం బహిరంగ రహస్యం. ఇంకోవైపు దేశంలో రోజు రోజుకు పెరుగుతున్నటువంటి సమస్యల నుంచి జనం దృష్టిని మరల్చడానికి పైసా ఖర్చు లేకుండా పెద్ద ఎత్తున రాజకీయ ప్రచారానికి యోగాకు భారీ ప్రచారం కల్పిస్తున్నారు. ప్రతి ఏడాది మళ్ళీ ఈ ఏడాది కూడా జూన్ 21న జరుగుతున్న యోగా దినోత్సవానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖరీదైన ఈవెంట్ మాదిరిగా పెద్ద ఎత్తున చేస్తున్న ప్రచారమే దీనికి నిదర్శనం. ఇప్పటికే 2 కోట్ల మందికి పైగా ఎన్రోల్ చేసుకున్నట్టు చెప్తున్నారు. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లోని విశాఖ ఆర్కే బీచ్లో ప్రధాని మోడీ పాల్గొంటున్నట్టుగా కూడా ప్రచారం చేస్తున్నారు. ఈ యోగా కార్యక్రమంలో 5 లక్షల మంది ప్రత్యక్షంగా పాల్గొంటారని, దీనికోసం 50 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్టుగా వార్తలు. యోగాంధ్ర పేరుతో నెల రోజులుగా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇదంతా ఎవరి ప్రయోజనం కోసం? మరీ ముఖ్యంగా యోగాకి హిందూ మతానికి లింక్ పెట్టి హిందుత్వ సిద్ధాంతాన్ని జనానికి ఎక్కించే ప్రయత్నం ప్రభుత్వ కార్యక్రమంగా చేయటం అనేదే శోచనీయం. అందుకు మన రాష్ట్రం వేదికగా మారట ఇంకా విచారకరం. కార్పొరేట్ సంస్థలు దీన్ని వ్యాపార అవకాశంగా మార్చుకుని యోగా పాఠశాలలు, బ్రాండెడ్ యోగా కేర్, ప్రత్యేక శిబిరాల పేరుతో వ్యాపారం చేసుకుంటున్నాయి. ఇంతవరకు తత్వవేత్తలు ప్రపంచాన్ని గురించి వివరించారు. కావాల్సింది దాన్ని మార్చడం అంటారు కార్ల్ మార్క్స్. మన చేతుల్లో ఏముంది? అంతా దైవ నిర్ణయం అంటారు ఆధ్యాత్మికవాదులు. అయితే అంతా మన చేతుల్లోనే ఉందని, మనం ఏం చేయాలనుకుంటే అది ఖచ్చితంగా చేసేయగలమని మార్క్స్ చెప్పలేదు. ప్రకృతి, సమాజం నిరంతరం మారుతుంటాయని, ఈ ప్రక్రియలో మనం జోక్యం చేసుకుని ఆ మార్పును అభివృద్ధి వైపు పయనింపజేయాలని చెప్పాడు. యోగాని కూడా ఈ విధంగానే చూడాలి. అన్నీ వేదాల్లోనే ఉన్నాయంటారు కదా, అట్లా అన్నట్టుగా అంతా యోగాలోనే ఉందనే రాజకీయ ప్రచారం నుంచి మనం అంతా బయటపడాలి. రాజకీయ, వ్యాపార, మత ప్రయోజనాలకు అతీతంగా మానవ ఆరోగ్యానికి మేలు చేసే సాధనగా యోగాను ప్రోత్సహించాలి. అంతేగాని యోగా పేరుతో హిందుత్వ సిద్ధాంతాన్ని ప్రచారం చేసి విద్వేష రాజకీయాలకు పురిగొల్పితే ప్రచారాలు, ఆర్భాటాలు వాటన్నింటినీ కూడా ప్రజలు దూరమే ఉంచాల్సి ఉంటుంది.